దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకొచ్చాను. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 1. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ లైక్, హైప్తో పాటు మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా తెలియజేస్తూ ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఉదయం 10 గంటలకు మహానగరమైన హైదరాబాద్లో గ్రాండ్గా జరగబోయే ఎంగేజ్మెంట్ ఈవెంట్కి కళ్ళు చెదిరేలా డెకరేట్ చేసిన ఓ మాన్షన్ ముందు సంపన్నులైన బిజినెస్ మ్యాగ్నెట్స్, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల కార్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆగుతుంటాయి. రిచ్గా కనిపిస్తున్న అక్కడి ఈవెంట్ ఏర్పాట్లకి అతిథుల కళ్ళు మిరమిట్లు గొలుపుతుంటాయి. ఎంతైనా లెక్కలేని డబ్బుకు అధిపతి అయిన వసుంధరాదేవి గారి ఒకగానొక కొడుకు ఎంగేజ్మెంట్ అంటే మాటలా? వారి ఏర్పాట్లు చూస్తుంటే వారి హోదాకి ఏమాత్రం తగ్గకుండా కనిపిస్తున్నాయి అని వసుంధరాదేవి గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చిన గెస్ట్లు లోపలికి వెళ్తుంటారు. ఆ మాన్షన్లో కింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫంక్షన్ కోసం గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాట్లు కనిపిస్తుంటాయి. ఎంగేజ్మెంట్ మహోత్సవం కోసం రకరకాల పూలతో అలంకరించిన డయాస్ ఆ జంట కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. పెళ్లి కూతురు వాళ్ళది కూడా వసుంధరాదేవి గారికి ఏమాత్రం తగ్గకుండా రిచ్ రాయల్ ఫ్యామిలీ కాబట్టి ఎవ్వరూ ఊహించినట్టుగా ఆర్భాటాలు కనిపిస్తుంటాయి. వచ్చిన అతిథులందరూ గ్రాండ్ లుక్తో కనిపిస్తున్న ఆ ఈవెంట్ ఏర్పాట్లను చూసి అందరి నోలల్లోనూ వసుంధరాదేవి పేరు గొప్పగా వినిపిస్తుంటుంది. ఎందుకంటే వారి ప్రాణమైన కొడుకు ఎంగేజ్మెంట్లో కనిపించే ఆర్భాటాల్లో ప్రతి ఒక్కటి కూడా వసుంధర గారు ఎక్స్పెన్సివ్తో సెలెక్ట్ చేశారు కాబట్టి. వచ్చిన వారికి ముందుగా డ్రింక్స్, స్నాక్స్ అందిస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి పనులు చేయకపోయినా పెత్తనం మీద వేసుకుని చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ మాయావతి, తన భర్త మాణిక్యం నానా హడావిడి చేస్తుంటారు. ఏర్పాట్లు చేస్తున్నామనే పేరుతో వచ్చిన అతిథులతో సోది మాటలు కలుపుతూ కనిపించినవి తింటూ తాగుతూ వసుంధరాదేవి గారి ఉన్నత స్థితిని చూసి ఈర్ష్యపడుతుంటారు. ఈ మాయావతి, మాణిక్యం ఎవరు అనేది తర్వాత చూద్దాం. ముందుగా వసుంధరాదేవి గారి గురించి చూద్దాం. ఆమె చూపులకే హడలిపోయే ముఖ వర్చస్ ఆమెకు సొంతం. వ్యాపార సామ్రాజ్యంలో ఎంతటి వాళ్ళనైనా సరే భయపెట్టించి తను కోరుకునేది చేయగలిగే సత్తా కూడా ఆమె సొంతం. వసుంధర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి పేరుకు మాత్రమే భర్తని చైర్మన్గా చేసింది, కానీ ఆ వ్యాపార సామ్రాజ్యంలో వెనక ఉండి రింగ్ తిప్పేది మాత్రం వసుంధరాదేవి గారు. గ్రీన్ బార్డర్తో మెరూన్ కలర్ కంచిపట్టు శారీ ధరించి ఆమెకు ఉన్న లాంగ్ హెయిర్ని కుప్పగా ముడివేసి ఆ కుప్ప చుట్టూ మల్లెలు, కనకాంబరాలు కట్టిన మాలను చుట్టి తన హోదాకి ఏమాత్రం తగ్గకుండా డైమండ్ జ్యువెలరీతో మెరిసిపోతూ ఉంటుంది. వసుంధరాదేవి వయసు 40 సంవత్సరాలు పైబడే ఉన్నా చూడచక్కని రూపమైన ఆమె మొహంలో మాత్రం తేజోవంతమైన కళ ఎప్పుడూ ప్రతిబింబిస్తుంటుంది. అవసరమైతే చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వు తప్పితే ఆమె మొహంలో ఎప్పుడూ సీరియస్ హుందాతనం మాత్రమే కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా కనిపించే చిరునవ్వు కూడా దాదాపు భర్త, కొడుకు దగ్గర మాత్రమే కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఆమె నవ్వును చూద్దామన్నా కనిపించదు. ఎందుకంటే తను అంత స్ట్రిక్ట్గా, ప్రౌడ్గా కనిపిస్తుంటుంది. వసుంధరాదేవి గారు మొదట్నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగారు. సో ఆ డబ్బుతోనే ఆమెకు అహంకారం అలుముకుంది అనుకోవచ్చు. కొన్ని వేల కోట్ల ఆస్తులకి అధిపతి వసుంధరాదేవి గారు. డబ్బులో పుట్టి పెరిగి అంత అహంకారమైన మనిషి అయినా తన పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆ టైంలో వసుంధర గారి నాన్నగారికి మేనేజర్గా చేస్తున్న శ్రీనాథ్ గారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. శ్రీనాథ్ గారిది మధ్యతరగతి కుటుంబం, కానీ వారి మంచితనం చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. బయట వాళ్ళకి తను ఎంత అహంకారిగా ఉన్నా భర్తకి మాత్రం తను ఒక మంచి భార్య, కొడుక్కి ఒక మంచి తల్లి. కొడుకు ఎంగేజ్మెంట్కి
శ్రీనాథ్ గారు సూటు బూటుతో రెడీ అయి అద్దం ముందు క్రాప్ సరి చేసుకుంటూ ఉన్నారు. వసుంధర గారు ఎలా ఉంటారో దానికి పూర్తి వ్యతిరేకంగా శ్రీనాథ్ గారు ఉంటారు. శ్రీనాథ్ గారి మొహంలో ఎప్పుడూ చెరిగిపోని చిరునవ్వు కనిపిస్తుంటుంది. స్ట్రిక్ట్ రూల్స్ అంటే ఏంటో అసలు వారికి తెలీదు. అందరూ తన వాళ్ళు అన్నట్టుగా కలుపుకొని పోయే మంచితనంతో ఉంటారు. ఎవరైనా వసుంధర గారికి ఎంతగా భయపడతారో శ్రీనాథ్ గారితో అంత చనువుగా ఉంటారు. 6 సంవత్సరాలుగా లవ్ చేస్తున్న ఆ అమ్మాయితో కొడుకు ఎంగేజ్మెంట్ ఈరోజు జరుగుతున్న శుభ సందర్భంగా శ్రీనాథ్ గారు సంతోషంతో రెడీ అవుతూ క్రాప్ సరి చేసుకుంటూ ఉండగా వారి హెయిర్లో ఒక వైట్ హెయిర్ కనిపిస్తుంది. అబ్బా! ఈ వైట్ హెయిర్లు ఎందుకు వస్తాయో ఏంటో అని దానిని పీకి ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని వెతుక్కుంటూ ఉంటాడు. శ్రీనాథ్ గారు ఆ పనిలో ఉండగా, అయిపోయిందా శ్రీనాథ్ అంటూ వసుంధరాదేవి గారు వచ్చారు. అయిపోయింది వసు, కానీ ఒక్క నిమిషం అంటూ కనపడ్డ వైట్ హెయిర్ని పీకుతుంటాడు. ఏంటి శ్రీనాథ్ నువ్వు చేస్తుంది? కింద గెస్ట్లు మన కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ నువ్వు చేసే పనేంటి అని అడుగుతుంది కాస్త సీరియస్గా. శ్రీనాథ్ గారు చిలిపిగా భార్య బుగ్గ నొక్కుతూ, ఏం చేయను వసు, నువ్వేమో ఇంకా టీనేజ్ అమ్మాయిలాగా మెరిసిపోతూ కనిపిస్తావు. మరి నీకు తగ్గట్టు నేను ఉండాలి కదా, అందుకే ఏమైనా వైట్ హెయిర్ ఉంటే పీకుతున్నాను అని అంటాడు. మంచి పని చేస్తున్నావులే అంటూ అక్కడున్న బ్రష్ తీసుకుని శ్రీనాథ్ గారి హెయిర్ సెట్ చేస్తుంటుంది. శ్రీనాథ్ గారు అదే చిలిపితనంతో భార్య నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి గుంజుకుంటాడు. అయ్యో, ఏంటి శ్రీనాథ్, కాసేపట్లో మన అబ్బాయి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, కాస్త నీ వేషాలను తగ్గించుకుంటే మంచిది అని చెప్పి శ్రీనాథ్ గారి క్రాప్ సరిచేస్తుంటుంది. తగ్గించుకుంటానులే కానీ ఇంతకీ మన బంగారు కొండ రెడీ అయ్యాడో లేదో చూసావా అని అడుగుతాడు శ్రీనాథ్. ఇష్టపడుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న సంతోషంలో హృదయ్ ఎప్పుడో రెడీ అయి కాబోయే భార్యతో కలిసి అతిథులతో మాట్లాడుతూ మన కోసం వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది వసుంధర. రాయల్ బ్లూ కలర్ సూటులో 6 ఫీట్స్ హ్యాండ్సమ్ గాయ్ హృదయ్ అందంగా నవ్వుతూ 6 ఇయర్ నుంచి లవ్లో ఉన్న ప్రియాంక చేతిలో చేయి కలిపి పట్టుకొని వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతుంటాడు. మామూలుగా అయితే హృదయ్ది కూడా వారి అమ్మలాగే సీరియస్ ఫేస్, కానీ పక్కన తల్లి తండ్రి లేదా ప్రియాంక ఉంటే చాలు హృదయ్ ముఖంలో ఆటోమేటిక్గా అందమైన నవ్వు కనిపిస్తుంది. ఎంతటి వారినైనా శాసించగల వసుంధరాదేవి గారి జుట్టులో నుంచి హృదయ్ వచ్చాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. నిజంగానే హృదయ్ పర్సనాలిటీని, బాడీ లాంగ్వేజ్ని చూస్తే అలాగే ఉంటాడు. వసుంధరాదేవి గారు చూపులతో పాటు కఠినమైన మాటలతో శాసించగలిగితే హృదయ్ మాత్రం ఓన్లీ కంటి చూపుతో ఏదైనా శాసించగలిగే సత్తా ఉన్నవాడు. వసుంధర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి శ్రీనాథ్ గారు చైర్మన్ అయితే హృదయ్ ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఆఫీసులో శ్రీనాథ్ గారితో మాట్లాడటానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఎండీ హృదయ్తో మాట్లాడాలంటే మాత్రం భయంతో జంకుతుంటారు. అంటే ఆఫీసులో హృదయ్ అంత స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇక్కడ మాత్రం 6 ఇయర్ నుంచి లవ్లో ఉన్న ప్రియాంకతో జరగబోయే ఎంగేజ్మెంట్ని తలుచుకుంటూ చాలా హ్యాపీగా వచ్చిన వారితో మాట్లాడుతుంటాడు. కానీ అక్కడికి అతిథులుగా వచ్చిన ఆఫీస్ స్టాఫ్ మాత్రం హృదయ్తో మాట్లాడటానికి జంకుతూనే ఉంటారు. ప్రియాంక లైట్ గ్రీన్ కలర్ లెహెంగా డ్రెస్లో గ్రాండ్ లుక్తో కనిపిస్తూ హృదయ్తో కలిసి నవ్వుతూ మాట్లాడుతుంటుంది. ప్రియాంక కూడా వాళ్ళ నాన్నగారి కంపెనీకి ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బిజినెస్లో ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే కావడంతో వారి పరిచయం కూడా అక్కడి నుంచే మొదలై పరిచయం కాస్త ప్రేమగా మారింది. 6 ఏళ్లుగా ఇద్దరూ లవ్లో ఉన్నారు. వారు కంటున్న కలలు త్వరలోనే నెరవేరబోతున్నాయనే సంతోషం వాళ్ళ ఇద్దరి మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. మామ్ డాడ్ ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటూ హృదయ్ చేతికున్న వాచ్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి మాణిక్యరావు, మాయావతి వస్తే, బాబాయ్, పిన్ని, మామ్ డాడ్ ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు.
రెడీ అవుతున్నారు, వచ్చేస్తారు హృదయ్ అంటుంది మాయావతి. నువ్వు ఎదురు చూస్తున్నావని ఇంతకు ముందే వెళ్ళి చెప్పాను హృదయ్ అంటాడు మాణిక్యం. సరే బాబాయ్ అంటాడు హృదయ్. శ్రీనాథ్కి తమ్ముడైన మాణిక్యం భార్యతో కలిసి అక్కడ హౌస్లో ఉంటాడు. ఏదో మాణిక్యం ఆఫీసులో చిన్న చితక పనులు చేస్తుంటాడు. ఇక్కడ ఇంట్లో మాయావతి వసుంధరకి ఆప్తురాలు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటుంది. కానీ వసుంధర ఏమీ తెలివి తక్కువది కాదుగా. ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచాలి అన్నట్టుగా వాళ్ళని చిన్న చూపే చూస్తుంటుంది. మాణిక్యం మాయావతికి పెళ్ళిడికొచ్చిన ఒక కొడుకు కూతురు కూడా ఉంటారు. వాళ్ళ గురించి తర్వాత తెలుసుకుందాం. ప్రియాంక తండ్రి అయిన శ్రీనివాస్ గారు వారి రిలేటివ్ని తీసుకొచ్చి, హృదయ్, ఇతను మా మేనమామ కొడుకు, పేరు అంటూ పరిచయం చేస్తుంటాడు. త్వరలోనే వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా వీళ్ళకి రిలేటివ్స్ అవుతారన్న ఉద్దేశంతో హృదయ్ వాళ్ళ రిలేటివ్స్తో కూడా కలుపుగోలుగా మాట్లాడుతుంటాడు. అవన్నీ ఈర్ష్యగా చూస్తూ మూతి తిప్పుకుంటుంది మాయావతి. శ్రీనివాసరావు గారి భార్య నీరజ అతిథులతో మాట్లాడుతూ ఉండగా, ఎంతైనా వసుంధర గారి లాంటి బిగ్ షాట్తో బియ్యం అందుకోవటం మీ అదృష్టం అని అంటారు. ఇందులో అదృష్టం ఏముంది, వాళ్ళలాగానే మేము ధనవంతులమే కదా అని గొప్పగా చెప్పుకుంటూ ఉండగా వసుంధర గారు అక్కడికి వస్తారు. వసుంధర గారు అక్కడికి రాగానే గెస్ట్లందరూ కాస్త అలర్ట్ అవుతారు. మాయావతి మాణిక్యం కూడా తనకు భయపడి ఏదో బుద్ధిమంతుల్లాగా చేతులు కట్టుకొని నిలబడి ఉంటారు. కానీ వసుంధరకి వియ్యపురాలు నీరజ మాటలు తన చెవిలో పడ్డాయి అన్నట్టు గుర్తుగా వసుంధర కళ్ళు నిప్పులు కురుస్తూ తన వైపు చూస్తుంటుంది. ఆమె చూపులకు నీరజ భయపడుతూ, నిజమే, వసుంధర గారితో బియ్యం అందుకోవటం మా అదృష్టమే అని మాట మారుస్తూ తడబడుతూ చెప్తుంది. మిగతా వారు వసుంధర గారిని చూసి హాయ్ మేడం అంటూ మాట్లాడుతుంటారు. హాయ్ అంటూ గాంభీర్యంగానే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఓ పక్క వియ్యపురాల్ని చూస్తూనే ఉంటుంది. అదిగో మా మమ్మీ వచ్చింది, ఇక డాడీ వస్తే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ప్రియాంక అంటాడు హృదయ్ పక్కన ఉన్న ప్రియాంకతో. నేను కూడా మనం రింగు మార్చుకునే క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాను హృదయ్ అంటుంది ప్రియాంక నవ్వుతూ. ఈ ఇద్దరు మాటల్లో ఉండగానే వియ్యపురాలు మాటలు భరించలేకపోతున్న వసుంధర తనని ఉరిమి చూస్తూ పక్కకురా అంటూ చూపులతోనే సైగ చేసి అందరికీ కాస్త దూరంగా వెళ్ళింది. చచ్చాను పో అని నీరజ భయపడుతూనే వసుంధర దగ్గరికి వెళ్ళి పిల్లిలాగా నిలబడింది. లుక్ నీరజ, నేను తలుచుకుంటే నీకన్నా గొప్ప వాళ్ళని నా వియ్యపురాల్ని చేసుకోగలను. నీ కూతురి కంటే అందగత్తెని నా కొడుక్కి భార్యగా తీసుకురాగలను. కానీ నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు కాబట్టి మీతో బియ్యం అందుకోబోతున్నాను. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు అని అంటుంది ఎరుపెక్కిన కలతో. నీరజకి అంత ఏసీలో కూడా ఆమె చూపులకు చెమటలు పడుతూ క్షమించుండి వదినా అని అంటుంది. ఇక వెళ్ళు అంటుంది చేదరించుకుంటున్నట్టుగా. పిల్లిలాగా తల ఊపి నీరజ అక్కడి నుంచి వెళ్తుంది. ఈ సింహం ముందు కుప్పి గొంతులు వేయాలని చూస్తుంది అని వసుంధరాదేవి తిట్టుకుంటూ ఉంటుంది. మమ్మీ అంటూ హృదయ్ దగ్గరికొచ్చి, మీకోసమే చూస్తున్నాను, ఇంకా డాడీ రాలేదేంటి అని నవ్వుతూ అడుగుతాడు హృదయ్. వస్తున్నాడు నానా అని ఆ డ్రెస్సులో రోజు కన్నా అందంగా కనిపిస్తున్న కొడుకుని చూసి, హీరోని మించిపోయి ఉన్నావు, ఎంతైనా నువ్వు రాజకుమారుడివి నానా అని కొడుకు మొహాన్ని చేతిలోకి తీసుకొని ప్రేమగా నుదుటిన ముద్దు పెడుతుంది. లవ్ యూ మామ్ అంటూ తల్లిని హక్ చేసుకుంటాడు హృదయ్. అంతలో శ్రీనాథ్ గారు స్టెప్స్ దిగి, కరెక్ట్గా మా ఇంట్లో ఫంక్షన్కి లేకుండా పోయావేంట్రా అని స్నేహితుడితో ఫోన్ కాల్ మాట్లాడుతూ వస్తుంటాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాం బావగారు అంటూ శ్రీనాథ్ గారికి శ్రీనివాసరావు గారు ఎదురు వెళ్తారు. ఓకేరా, నువ్వు వచ్చాక కలుద్దాం అని శ్రీనాథ్ గారు స్నేహితుడికి చెప్పి ఫోన్ పెట్టేసి శ్రీనివాస్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరూ కలిసి కిందికొచ్చారు. హాయ్ శ్రీనాథ్ గారు అంటూ అందరూ శ్రీనాథ్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు.
శ్రీనాథ్ గారు అలా గెస్ట్లతో నవ్వుతూ మాట్లాడుతూనే భార్య వైపు చూశాడు. వసుంధర గారు కొడుకు కాబోయే కోడలతో మాట్లాడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి శ్రీనాథ్ గారు వారి దగ్గరికి వస్తారు. హాయ్ అంకుల్ అంటుంది ప్రియాంక నవ్వుతూ. హాయ్ ప్రియాంక అంటూ బదిలిస్తాడు శ్రీనాథ్ గారు. డాడీ, నేను ప్రియాంక చేతికి ఎప్పుడు రింగు తొడగాల అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటాడు హృదయ్. రే నానా, పెళ్ళైతే మన మగాళ్ళకి నరకమేరా. పెళ్ళికి ముందే మనం ఫ్రీ బర్డ్, పెళ్లి తర్వాత జైలు నయం అనిపిస్తుంది అంటాడు శ్రీనాథ్ గారు భార్యని ఆట పట్టిస్తూ. వారి మాటలకు ప్రియాంక హృదయ్ నవ్వుతుంటే వసుంధర గారు భర్త వైపు ఉరిమి చూస్తుంటుంది. అంటే కొడుకు దగ్గర అబద్ధాలు చెప్పలేను కదా వసు అంటాడు శ్రీనాథ్ గారు నసుకుతూ. నన్ను ఆట పట్టించడం ఆపి ముందు పిల్లల్ని తీసుకువెళ్ళి ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం పదండి అని చెప్పి వసుంధరదేవి గారు డయాస్ వైపు వెళ్తుంది. మరికొద్దిసేపటికి హృదయ్ ప్రియాంక డయాస్ మీద నిలబడి ఉంటారు. వారి కలలు ఆశలు తీరబోతున్నాయని ఒకరికి ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. శ్రీనివాస్ నీరజ భర్తతో కలిసి ఉన్న వసుంధర గారు ఇద్దరికీ రింగులిచ్చి ముందుగా ఒకరికొకరు ఈ రింగులు మార్చుకొని తర్వాత దండలు మార్చుకోండి అని చెప్తారు. అలాగే మామ్, అలాగే ఆంటీ అంటూ హృదయ్ ప్రియాంక ఇద్దరు రింగులు తీసుకున్నారు. 6 ఏళ్లుగా ప్రేమించుకుంటూ ఎన్నో కలలు ఆశలతో ప్రియాంకతో కలిసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న హృదయ్ ఎంగేజ్మెంట్ చేసుకుంటూ తన వేలికి రింగు పెట్టడం కోసం ప్రియాంక చెయ్యి అందుకుంటాడు. ప్రియాంక కూడా నవ్వుతూ హృదయ్ చేతికి తన చెయ్యి అందిస్తుంది. హృదయ్ తన వేలికి రింగు పెట్టబోతున్న తరుణంలో హృదయ్ బ్రెయిన్లో ఏదో ఆటంకం కలుగుతుంది అన్నట్టుగా కళ్ళు బైర్లు కమ్ముతూ బ్రెయిన్లో సన్నగా పెయిన్ వస్తున్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. హృదయ్ ఏదోలే అనుకొని తలను కాస్త విదిలించుకొని ప్రియాంక వేలికి రింగు తొడగబోతుంటే ఒక్కసారిగా పెయిన్ ఎక్కువయ్యి ఆ బాధ తట్టుకోలేక అమ్మా అంటూ గావు కేకతో అరుస్తూ చేతిలో ఉన్న రింగ్ వదిలేసి కుప్పకూలాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అసలు హృదయ్కి ఏమైంది? ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? హృదయ్ స్పందన అనే టైటిల్లో అసలు స్పందన ఎవరు? తను ఎక్కడ ఉంది? తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. ఇది కొత్తగా స్టార్ట్ అయిన కథ కాబట్టి దయచేసి మీ అమూల్యమైన కామెంట్స్ తెలుపుతూ లైక్తో పాటు హై పాయింట్స్ కూడా అందచేసి వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే మరొక విన్నపం, మన 2 ఛానల్స్లో ఇచ్చిన స్టోరీస్ బాగున్నాయని మీకు అనిపిస్తే దయచేసి మన ఛానల్స్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.